హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు థింక్ స్టడీ పీడియా ఛానల్. ఇప్పుడు ఏ దేశమైనా తన దగ్గర ఎక్కువ ఉన్న గూడ్స్ని ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. తన దగ్గర తక్కువ ఉన్న గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఎదర్ త్రూ ఎయిర్ రూట్ ద్వారా కానీ సీ రూట్ ద్వారా కానీ. ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డెఫినేషన్ ఏమో తెలుసుకుందాం. ఒక కంట్రీ మిగతా కంట్రీస్తో ఒక టైం పీరియడ్లో చేసే ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ని మనము ఒక డాక్యుమెంట్లో రికార్డ్ చేస్తాము. ఆ డాక్యుమెంట్ పేరే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. ఈ ట్రాన్సాక్షన్స్ని ఎవరు రికార్డ్ చేస్తారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ చేస్తుంది. ఈ ట్రాన్సాక్షన్స్ని ఎవరు చేస్తారు? మీరు, నేను, కంపెనీస్, గవర్నమెంట్ వీళ్ళందరూ ఫారిన్ కంట్రీస్తో చేస్తారు. డెఫినేషన్ వచ్చేసి రికార్డ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, గూడ్స్, సర్వీసెస్ అండ్ అసెట్స్ బిట్వీన్ రెసిడెంట్స్ ఆఫ్ కంట్రీ అండ్ ద రెస్ట్ ఆఫ్ వరల్డ్ ఇన్ ఏ స్పెసిఫిక్ టైం పీరియడ్, యూజువల్లీ 1 year. ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయో చూద్దాం. మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్లో వచ్చేసి మనకి 2 items ఉంటాయి, విజిబుల్స్, ఇన్విజిబుల్స్. విజిబుల్స్ అంటే కంటికి కనపడేవి, గూడ్స్ అనమాట. ఇన్విజిబుల్స్ అంటే కనపడనేవి, సర్వీసెస్, ఇన్కమ్, ట్రాన్స్ఫర్స్. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ అంటే అసెట్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని మనం రికార్డ్ చేస్తాము. అసెట్స్ అంటే స్టాక్స్, షేర్స్, బాండ్స్, మనీ అంటే ఫారిన్ కరెన్సీ, గవర్నమెంట్ డెప్ట్, వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మనం క్యాపిటల్ అకౌంట్లో రికార్డ్ చేస్తాము. ఇప్పుడు కరెంట్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. కరెంట్ అకౌంట్లో మనకి ఇంతమంది తెలుసు 2 items ఉంటాయి, విజిబుల్స్, ఇన్విజిబుల్స్. ఇప్పుడు విజిబుల్స్ గురించి తెలుసుకుందాం. మన దగ్గర తక్కువ ఉన్న గూడ్స్ని కానీ లేని గూడ్స్ని కానీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనేది క్రూడ్ ఆయిల్ డిపెండెంట్ కంట్రీ. క్రూడ్ ఆయిల్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం, గోల్డ్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాము. అలాగే ఈ ఇంపోర్ట్ చేసుకున్న క్రూడ్ ఆయిల్ని మనం రిఫైన్ చేసి ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాము. ఇంజనీరింగ్ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తాము. ఎక్స్పోర్ట్స్ చేసే ఐటమ్స్ కన్నా మనం ఇంపోర్ట్స్ చేసుకున్న ఐటమ్స్ కానీ వాల్యూ కానీ ఎక్కువ ఉంటుంది. అందుకే మనకు విజిబుల్స్లో డెఫిసిట్ ఉంటుంది, గూడ్స్ డెఫిసిట్ అంటారు దీన్ని. విజిబుల్స్ ఆర్ గూడ్స్ ఆర్ మర్చెంటైజ్ డెఫిసిట్ కూడా అంటారు. నెక్స్ట్ సర్వీసెస్, దీన్ని ఇన్విజిబుల్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి సర్వీసెస్లో మనకు ఫస్ట్ వన్ కంప్యూటర్ సర్వీసెస్, సాఫ్ట్వేర్ సర్వీసెస్. ఇప్పుడు మనం ఫారిన్లో ఉన్న క్లయింట్కి మనము సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మనం సబ్మిట్ చేస్తాం. కోడింగ్ కానీ ప్రోగ్రామింగ్ కానీ ఇవన్నీ చేసి కంప్లీట్ చేసి మనం ఫారిన్ ఉన్న క్లయింట్కి మనం సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం, అంటే ఎక్స్పోర్ట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి బిజినెస్ సర్వీసెస్. దీనిలో బిజినెస్ సర్వీసెస్ అంటే ప్రొఫెషనల్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్. అంటే ఇక్కడ డిఫరెంట్ ఫీల్డ్స్కి సంబంధించిన, అంటే లీగల్ కానీ, అకౌంటింగ్ కానీ, అలాగే ఇంజనీరింగ్ కానీ, ఈ డిఫరెంట్ ఫీల్డ్స్కి సంబంధించిన ఎక్స్పర్టైజ్ అనేది ఫర్మ్స్, కంపెనీస్ దగ్గర ఉంటాయన్నమాట. వాళ్ళు ఈ సర్వీసెస్, కన్సల్టింగ్ సర్వీసెస్ అనేది ఫారిన్లో ఉన్న బిజినెసెస్కి కానీ, కంపెనీస్కి కానీ, గవర్నమెంట్స్కి కానీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అంటే ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. అది నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ అంటే మనం ఫారిన్కి వెళ్ళొచ్చు, ఫారిన్ వాళ్ళు ఇక్కడికి రావచ్చు. పర్సనల్ విజిట్ కానీ, అలాగే బిజినెస్ పర్పస్ కానీ, ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, హెల్త్ పర్పస్ కానీ మనం ట్రావెల్ చేస్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫారినర్స్ మన ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు టూరిజం పర్పస్కి వస్తుంటారు. జనరల్గా వచ్చినప్పుడు వాళ్ళు హోటల్లో స్టే చేస్తారు, అలాగే రెస్టారెంట్లో పోయి తింటారు, అలాగే టూర్ ఆపరేటర్ పోయి టూర్ టికెట్స్ కొనుక్కుంటారు. ఇన్ని బిజినెస్ జరుగుతుంది అనమాట వీళ్ళు రావడం వల్ల. ఇవన్నీ సర్వీసెస్ అనమాట. ఇవన్నీ సర్వీసెస్ ట్రావెల్ కిందికి వస్తాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అంటే మామూలుగా ట్రాన్స్పోర్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోవడానికి, ఇండియా నుంచి ఫారిన్ కంట్రీ నుంచి ఇండియాకి ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తాం జనరల్గా? గూడ్స్ని షిప్ మీద కానీ, ఏరోప్లేన్ ద్వారా కానీ, అలాగే పోస్టల్ వాళ్ళు కొరియర్ పంపిస్తుంటారు, ఆ కొరియర్స్ అవి కానీ, అలాగే ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కిందకి వస్తుంటాయి అన్నమాట. మనకి ఈ 4 సర్వీసెస్లో మెజారిటీ ఇన్కమ్ మనకి కంప్యూటర్ సర్వీసెస్ నుంచి వస్తుంటుంది. ఎందుకంటే మనం ఆ సాఫ్ట్వేర్ సర్వీసెస్ని ఇంపోర్ట్ చేసుకునే కన్నా మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం యూఎస్కి, అమెరికాకి. అందుకే మనకి కంప్యూటర్ సర్వీసెస్ నుంచి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అందుకే మనకి సర్వీసెస్లో సర్ప్లస్ ఉంటుంది అనమాట ఇన్ జనరల్. నెక్స్ట్ వచ్చేసి ఇన్కంలో 2 items ఉంటాయి. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్. దీనే ప్రాఫిట్, ఇంట్రెస్ట్, డివిడెండ్ అంటారు. ఒక ఫారినర్ ఇండియాలో 2 waysలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈక్విటీ మార్కెట్లో, డెప్ట్ మార్కెట్లో.
ఈక్విటీ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫారిన్ ఇన్వెస్టర్ ఏ ఉన్నాడు, అతను కంపెనీ బిలో షేర్స్ కొన్నప్పుడు షేర్ హోల్డర్ అవుతాడు. కంపెనీకి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్ని ఏకి షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది డివిడెండ్ రూపంలో. ఆ ఫారినర్ అనేవాడు ఆ డివిడెండ్ని తన హోమ్ కంట్రీకి రీపాట్రియేట్ చేసుకోవచ్చు, అంటే తీసుకుపోయినప్పుడు అది బయటికి పోతుంటే మన ఇన్కమ్ తగ్గినట్టే కదా, అప్పుడు దాన్ని డెఫిసిట్ అంటారు. ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్పాల్సింది, కంపెనీ బి షేర్స్ కొన్నప్పుడు ఫారిన్ క్యాపిటల్ మన ఇండియాకి వస్తుంది. అప్పుడు ఆ అమౌంట్ని మనం క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ చేస్తాం. ఒకవేళ డివిడెండ్ తీసుకుపోతుంటే దాన్ని కరెంట్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే డెప్ట్ మార్కెట్ అంటే బాండ్ మార్కెట్. ఫారిన్ ఇన్వెస్టర్ కంపెనీ బి యొక్క బాండ్ని కొన్నప్పుడు ఆ బాండ్ యొక్క ఇంట్రెస్ట్ అనేది కంపెనీ బి పే చేస్తుంది, ఏదో హాఫ్ ఇయర్లీ కానీ ఇయర్లీ కానీ. అప్పుడు కూడా ఆ ఫారిన్ ఇన్వెస్టర్ ఆ ఇంట్రెస్ట్ని ఫారిన్ కంట్రీకి తీసుకుపోవచ్చు, అంటే తన హోమ్ కంట్రీకి తీసుకుపోవచ్చు. అందుకే డెఫిసిట్ అంటాం మనం. ఇన్కమ్ హెడ్లో డెఫిసిట్ ఉంటుంది ఎప్పుడు కూడా దీనివల్ల. నెక్స్ట్ వచ్చేసి కంపెన్సేషన్ టు ఎంప్లాయీస్. మనం ఫారిన్ కంట్రీకి ఒక పని మీద వెళ్ళినప్పుడు, వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు, అప్పుడు మనకి పే చేసే శాలరీస్ వేయర్స్ని మనం కంపెన్సేషన్ టు ఎంప్లాయీస్ అంటారు. ఈ రెండు ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ వచ్చేసి కంపెన్సేషన్ టు ఎంప్లాయీస్ వచ్చేసి మనకి ఇన్కమ్ హెడ్ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు వరకు మనం చేసిందంతా గూడ్స్కి సర్వీసెస్కి మనం పేమెంట్స్ చేయడం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ చేసాము. కానీ ఇక్కడ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఏమీ చేయకుండానే మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎలా అంటే చెప్తాను. ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్, గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్. ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ అంటే మనం చేసుకునేవి రెమిటెన్సెస్ అంటారు. ఇప్పుడు మనం చాలామంది ఇండియన్స్ ఫారిన్ కంట్రీస్లో, గల్ఫ్ కంట్రీస్లో పని చేయడానికి వెళ్ళారు. పెయింటింగ్ జాబ్కి కానీ, బిల్డింగ్లు కట్టడానికి కానీ, ఇట్లా వేరే జాబ్స్ చేయడానికి వెళ్ళారు. చాలామంది ఉన్నారు అక్కడ మన మైగ్రెంట్ వర్కర్స్, ఇండియన్ వాళ్ళు వర్క్ చేసి ఆ శాలరీని ఇండియాలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి పంపిస్తారు అనమాట. ప్రపంచంలోనే అన్ని కంట్రీస్లలో ఇండియా అనేది ఫస్ట్ అనమాట ఈ రెమిటెన్సెస్ని రిసీవ్ చేసుకోవడం. అది హైయెస్ట్ రెమిటెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ అన్నా కదా. ఫారిన్ గవర్నమెంట్స్ మనకి ఇండియా గవర్నమెంట్స్కి కూడా కొన్ని డబ్బులు ఇస్తుంది అనమాట, నాన్ రిఫండబుల్ బేసిస్. మనం కూడా బంగ్లాదేశ్కి, నేపాల్కి, శ్రీలంకకి కూడా ఇస్తుంటాం ఫండ్స్ కొన్నిసార్లు. మనం ఇచ్చేదానికన్నా మనకు వచ్చేదే ఎక్కువ ఉంటుంది అనమాట. రెమిటెన్సెస్ కూడా ఇది 1 వే ట్రాన్స్ఫర్. అందువల్ల మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్స్లో సర్ప్లస్ ఉంటుంది. మొత్తం మీద మనకి ఇన్విజిబుల్స్లో సర్ప్లస్ ఉంటుంది. ఆ 3 ఐటమ్స్ కలిపితే సర్వీసెస్, ఇన్కమ్, ట్రాన్స్ఫర్స్, ఆ 3 కలిపితే ఓవరాల్గా ఇన్విజిబుల్స్లో సర్ప్లస్ ఉంటుంది. విజిబుల్స్లో స్టార్టింగ్ చెప్పుకున్నాం డెఫిసిట్ ఉంటుంది. టోటల్గా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. అదే నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్. అంతకన్నా ముందు కరెంట్ అకౌంట్ జస్ట్ సమ్మరైజ్ చేద్దాం. కరెంట్ అకౌంట్ అంటే విజిబుల్స్ ప్లస్ ఇన్విజిబుల్స్. కరెంట్ అకౌంట్ అంటే విజిబుల్స్ని గూడ్స్ కింద చేయొచ్చు. అలాగే ఇన్విజిబుల్స్లో 3 ఐటమ్స్ ఉన్నాయి, సర్వీసెస్, ఇన్కమ్, ట్రాన్స్ఫర్స్. ఇప్పుడు వరకు చెప్పిన ఫార్మాట్ అంతా ఇది ఆర్బీఐ ఫార్మాట్. ఐఎంఎఫ్ ఫార్మాట్ ప్రకారము మనకి ఇలా ఉంటుంది. కరెంట్ అకౌంట్ ఈజ్ ఈక్వల్ టు గూడ్స్, సర్వీసెస్, ఇంతవరకు ఓకే. ఈ ఇన్కమ్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు వాళ్ళు. ప్రైమరీ ఇన్కమ్, సెకండరీ ఇన్కమ్. ప్రైమరీ ఇన్కమ్ వచ్చేసి సేమ్ ఇంతకుముందు లాగానే ప్రాఫిట్, ఇంట్రెస్ట్, డివిడెంట్ ఉంటుంది, కంపెన్సేషన్ కూడా ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్స్ని వాళ్ళు సెకండరీ ఇన్కమ్ అంటారు ఐఎంఎఫ్ ఫార్మాట్ ప్రకారం. ఐఎంఎఫ్ ఫార్మాట్ని ఏమంటామంటే BPM6 అంటాము. నెక్స్ట్ ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ 3 ఐటమ్స్ ఉంటాయి. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, లోన్స్, బ్యాంకింగ్ క్యాపిటల్. ఫస్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లో 2 ఉంటాయి. FDI ఒకటి, FPI అన్న, FII అన్న ఒకటే. FDI అంటే ఓన్లీ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. FPI అంటే ఈక్విటీలో, డెబ్ట్లో ఇన్వెస్ట్ చేస్తారు. మోర్ దాన్ 10% షేర్స్ కొనుక్కుంటే, మోర్ దాన్ ఈక్వల్ టు 10% షేర్స్ కొంటే ఓన్లీ FDI అంటారు. ఒకవేళ లెస్ దాన్ 10% షేర్స్ కొంటే ఓన్లీ FPI ఆర్ FII అంటారు. జనరల్గా FDI అనేది లాంగ్ టర్మ్ పర్పస్కి వస్తుంటారు అనమాట. వీళ్ళు షార్ట్ టర్మ్ పర్పస్కి వస్తుంటారు. లాంగ్ టర్మ్ పర్పస్ వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని, నాలెడ్జ్ని, స్కిల్స్ని మన ఇండియన్ కంపెనీస్కి షేర్ చేసుకుంటారు. వీళ్ళు షార్ట్ టర్మ్ పర్పస్ అంటే బై 2 days సెల్ టుమారో అంటే షార్ట్ టర్మ్ పర్పస్. ఇప్పుడు కొనుక్కుంటారు, మళ్ళీ 1 or 2 days, 3 daysలో, 1 weekలో, వెరీ షార్ట్ టర్మ్ పీరియడ్కి మళ్ళీ అమ్మేస్తారు. అంటే ఎగిరిపోతుంటారు, వెంటనే వస్తారు, మళ్ళీ వెంటనే వెళ్ళిపోతుంటారు. ఇన్స్టేబుల్ అనమాట, అన్స్టేబుల్, వాలటైల్ వీళ్ళంతా. ఇది అన్వాలటైల్ ఇది. అందుకే ఈ FPI మనీ లేదంటే FII మనీని మనం ఏమంటామంటే బటర్ఫ్లై మనీ అంటాం, అంటే ఎగిరిపోతుంటారు. నెక్స్ట్ వచ్చేసి లోన్స్లో మనకి ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ అసిస్టెంట్స్.
మనకి ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ఉంటాయి, మల్టీలాటరల్ ఏజెన్సీస్, ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ. వీళ్ళు ఏం చేస్తుంటాయంటే డెవలపింగ్ కంట్రీస్కి వాళ్ళు లోన్ని తక్కువ వడ్డీకి ఇచ్చి ఆ కంట్రీస్ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్కి, పావర్టీ రిమూవల్కి వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్. మన ఇండియాలో ఉన్న కంపెనీస్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఫారిన్ కంట్రీలో ఉన్న ఫారిన్ బ్యాంక్తో, ఫారిన్ కరెన్సీతో లోన్లు తీసుకోవడం. ఇక్కడ తీసుకోకుండా అక్కడ ఎందుకు తీసుకుంటారు అంటే ఇండియాలో కన్నా అక్కడ బెటర్ ఇంట్రెస్ట్ ఉంటే కానీ వాళ్ళు ఈ రూట్కి చూస్ చేసుకుంటారు అనమాట. అది ఫారిన్ కరెన్సీ. ఈ రెండిట్లో ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ ఇది కూడా, ఇది రెండు కలిపితే మనకి లోన్స్ కింద పాజిటివ్ ఉంటుంది, సర్ప్లస్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్, ఇది షార్ట్ టర్మ్ క్రెడిట్. ఇది కూడా ఇంకొక ఐటమ్ ఉంది, థర్డ్ ఐటమ్. ఇది 3 అని రాసుకోండి. 3 షార్ట్ టర్మ్ క్రెడిట్ అనమాట. అంటే లెస్ దెన్ 180 days, మోర్ దెన్ 180 daysకి ఇస్తుంటారు. ఇది బయర్స్ క్రెడిట్ అంటారు, సప్లయర్ క్రెడిట్. బయర్స్ క్రెడిట్ అంటే బయ్యర్ విల్ గెట్ ద క్రెడిట్, సప్లయర్ అంటే సప్లయర్ విల్ సప్లై ద క్రెడిట్ అనమాట. చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ దానిలో. ఇక్కడ చూడండి, ఎక్స్పోర్టర్ నుంచి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. కానీ ఎక్స్పోర్టర్కి పే ఎవరు చేస్తున్నారు? ఇంపోర్టర్ బ్యాంక్ పే చేస్తుంది. అంటే ఇంపోర్టర్ ఈజ్ గెట్టింగ్ క్రెడిట్ అంటే లోన్ ఫ్రమ్ ద ఇంపోర్టర్ బ్యాంక్. ఇంపోర్టర్ బ్యాంక్ లోన్ ఇచ్చేసి ఇమీడియట్గా ఫస్ట్ ఎక్స్పోర్టర్ పే చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత, 90 days తర్వాత కానీ ఇంపోర్టర్ యొక్క సేల్ చేసిన తర్వాత అప్పుడు డబ్బులు వస్తాయి కదా, అప్పుడు ఇంపోర్టర్ బ్యాంక్కి రీపే చేస్తాడనమాట. అది అందుకే ఇంపోర్టర్ ఈజ్ గెట్టింగ్ క్రెడిట్ ఫ్రమ్ ద ఇంపోర్టర్ బ్యాంక్. దాన్ని బయర్స్ క్రెడిట్ అంటారు, ఆర్ ఇంపోర్టర్ క్రెడిట్ అట్లా అనుకోవచ్చు మనం. సప్లయర్ క్రెడిట్ అంటే ఇక్కడ సప్లయర్ అన్న ఎక్స్పోర్టర్ అన్న ఇద్దరు ఒకటే. అతని గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఇంపోర్టర్కి అమ్ముతున్నాడు, కానీ క్రెడిట్ బేస్లో. అంటే ఇంపోర్టర్ వెంటనే డబ్బులు పే చేయడు, అప్పు మీదే తీసుకుంటాడు, కొన్ని రోజుల తర్వాత రీపే చేస్తాడు. అది నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ క్యాపిటల్ అంటే లయబిలిటీస్ అండ్ అసిట్స్ ఉంటాయి. బ్యాంక్ క్యాపిటల్ లయబిలిటీస్ అంటే డిపాజిట్స్ అనమాట. జనరల్గా ఎన్ఆర్ఐస్, ఫారిన్లో ఉన్న ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఈ బ్యాంక్స్లో అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటారు, నాన్ రెసిడెంట్ డిపాజిట్స్ అనమాట. ఇవి కూడా జనరల్ పాజిటివ్ ఉంటుందన్నమాట. సమ్మరైజ్ చేయాలంటే క్యాపిటల్ అకౌంట్లో 3 items: ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, లోన్స్, బ్యాంకింగ్ క్యాపిటల్. టోటల్గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే మనం కరెంట్ అకౌంట్ ప్లస్ క్యాపిటల్ అకౌంట్ రెండు కలిపితే వచ్చేదాన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. జనరల్గా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంటుంది. ఆ డెఫిసిట్ని మనం క్యాపిటల్ అకౌంట్లో వచ్చే ఇన్ఫ్లోస్ వల్ల దాన్ని మనం కంపెన్సేట్ చేస్తాము. అది కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.